హాయ్. సో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అభివృద్ధికి మరొక చర్య చేపట్టిండు. సో అది మనం ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే, మరి ఆ దేశభక్తి మన దేశంలో ఎందుకు కనిపించట్లేదు మన నాయకులకు అనేది సమస్య. సో మనం చెప్తా ఉన్నాం, చాలా గొప్ప విషయాలు చాలా చెప్తా ఉన్నాం, ప్రజలకు ఎలక్షన్ల టైంలో చెప్తా ఉన్నాం. సో ఓవరాల్గా ఏంటంటే ప్రజలలో భావోద్వేగాలతోటి ఆటలు ఆడుకుంటా ఉన్నాం. బట్ దేశాభివృద్ధి ఎంతవరకు జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది అర్థం కాని విషయం. సో ఇక్కడ ఏమైపోయింది అంటే, నిన్న డొనాల్డ్ ట్రంప్ ఏమని చెప్తా ఉన్నాడు అంటే, ప్రజల మీద ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ని రద్దు చేయబోతా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు ఖర్చు పెట్టే సామర్థ్యాన్ని పెంచి ఆ విధంగా ఆదాయాన్ని జనరేట్ చేసి మా దేశాన్ని సుసంపన్నం చేయాలనుకుంటున్నాం, సంపన్నులుగా ప్రజలను చేయాలనుకుంటున్నాం అని డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఉన్నాడు. దానికోసం ఏం చేస్తున్నాడు అంటే, మేము ట్యాక్సెస్ తీసుకుంటే వాళ్ళ దగ్గర ఆదాయం తగ్గిపోతుంది, వాళ్ళు ఖర్చు పెట్టే సామర్థ్యం తగ్గిపోతుంది, సో మార్కెట్లో అమౌంట్ కూడా ఫ్లోటింగ్ ఉండదు, కాబట్టి వాళ్ళ ట్యాక్సులు రద్దు చేస్తామని చెప్తా ఉన్నాడు. అలాగే మరి ఆదాయం ఎలా వస్తుంది అంటే, విదేశాల నుంచి, పర్టికులర్గా ఎక్కువగా దిగుమతులు వచ్చేది ఇండియా నుంచి, చైనా నుంచి, కాబట్టి వాళ్ళ మీద దిగుమతి సుంకాన్ని పెంచుతాం, ట్యాక్సులు పెంచుతామని చెప్తా ఉన్నాడు. సో ఓవరాల్గా కూడా అన్ని దేశాల మీద పెంచుతామని చెప్తా ఉన్నాడు. ఆ విధంగా ఆదాయాన్ని సంపాదించుకుంటామని చెప్తా ఉన్నాడు. సో డెఫినెట్గా యాజ్ ఏ ప్రెసిడెంట్గా ఆ దేశానికి సంబంధించి అభివృద్ధి పదంలో ఆయన తీసుకెళ్లాలని ఆలోచించడం తప్పులేదు. సో దానికి మనం హాహాకారాలు చేస్తూ ఉన్నాం. ఎందుకు అంటే, మన దేశం మీద ట్యాక్స్లు ఎక్కువ పడతాయని. మరి ఆ విధంగా ఆలోచించుకునే బదులు మన దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇతర దేశాల మీద ఆధారపడకుండా నెంబర్ 1. నెంబర్ 2, మనం అవసరం వస్తే ఎగుమతి సుంకాలు మనం పెంచగలిగే అవకాశాన్ని పెంచుకోవాలి. ఎందుకంటే వాళ్ళు దిగుమతి సుంకం పెంచుతాం అన్నప్పుడు భయపడే బదులు, మనం అసలు పంపించాలంటే కూడా ఇంత ట్యాక్స్ మీరు కడితేనే మేము పంపిస్తాం అనే స్థాయికి మనం ఎదగాలి ఒకటి. రెండోది ఏంటి అంటే, మన దేశ ప్రజలకు కూడా దాదాపుగా 30% ఇన్కమ్ ట్యాక్స్ కనిపిస్తూ ఉంది, కానీ 30 నుంచి 50% వరకు కూడా ఇన్కమ్ ట్యాక్సు అలాగే ఇతర ట్యాక్సుల రూపంలో ఓవర్గా ప్రజల నుంచి దోచుకోవడం అయితే జరిగిపోతూ ఉంది. అఫీషియల్గా ఎంప్లాయీస్ నుంచి చూస్తే 30% పోతూ ఉంది. అలాగే అన్అఫీషియల్గా చూస్తే జిఎస్టీల పేరు మీద అని, ఆ ట్యాక్స్ అని, ఈ ట్యాక్స్ అని, ఈ సెస్ అని, ఆ సెస్ అని, ఎడ్యుకేషన్ సెస్ అని, స్వచ్ఛ భారత్ ట్యాక్స్ అని, ఎడ్యుకేషన్ సెస్ అని, ఇలా రకరకాల సెస్సులు ట్యాక్స్లతో ఓవరాల్గా ఒక మనిషి జీవితంలో నుంచి ప్రతి నెలకి 50% ట్యాక్స్ అయితే కట్ అవుతూ ఉంది. సో 50% ఆదాయం నుంచి పోయిన తర్వాత వీడు బాగుపడేది లేదు, వీడు ఖర్చు పెట్టడానికి అవకాశమే లేదు. సో మిడిల్ క్లాస్ వచ్చేసి అధపాతాళానికి పోతూ ఉన్నారు. ఈ అధపాతాళంలో ఉన్న పాపం పూర్ ప్రజలు అలాగే ఉండిపోతున్నారు. ధనవంతులు అవుతున్నారు, బీదవాడుగానే ఉంటున్నాడు, మిడిల్ క్లాస్ వాడు బీదవాడైపోతూ ఉన్నాడు. ఇది మరి మన ప్రభుత్వాలు ఆలోచించాలి. మన ఆర్థిక శాఖ మంత్రి ఇంకే విధంగా ట్యాక్స్ వసూలు చేస్తే బాగుంటుంది, హెల్త్ ఇన్సూరెన్స్ల మీద వీటి మీద ఆలోచిస్తూ ఉన్నారు తప్పితే, ఫస్ట్ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇన్కమ్ ట్యాక్స్ వీళ్ళకు కూడా రద్దు చేస్తే వీళ్ళ కొనుగోలు సామర్థ్యం పెరుగుతుంది, వీళ్ళు కూడా ధనవంతులుగా మారితే సమాజం ధనవంతులుగా మారితే మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలమ్మ గారు ఆలోచిస్తే డెఫినెట్గా మన భారతదేశం కూడా చాలా శక్తివంతంగా తయారవుతుంది. అంతేగాని ప్రజల నుంచి దోచుకొని ధనవంతులుగా చేసే పద్ధతి మాత్రం కరెక్ట్ విషయం కాదు. ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది.